ముగ్గు అయితే ఇలా అయితే వేస్తున్నాం అన్నమాట. ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు గీత అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అని చెప్పేసి ఆ అక్క అయితే ముగ్గులు బాగా వేస్తుంది. నాకైతే వేస్తుందనమాట. నేనైతే కలర్స్ అయితే వేస్తున్నాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే నేనే వేస్తానండి. అంటే ఫెస్టివల్కి వాటికైతే వేస్తానమాట. అంటే బండ మీద అయితే చాక్ పీస్తో వేస్తాను. చాక్ పీస్తో అయితే మనకి ఎలా ఉందో అలా వేస్తాను, కానీ ముగ్గుతో అయితే అంత పర్ఫెక్ట్గా లైన్ అనేది రాదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే చిన్నక్క అయితే ముగ్గు వేస్తే నేను పెద్దక్క కలిసి కలర్స్ అయితే వేస్తున్నాం అనమాట. అసలు చాలా హ్యాపీ అండి. ఈ భోగి పండుగ అనేది మేము చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే చిన్నక్క వాళ్ళు పండుగ రోజు ఊరెళ్తారనమాట. అందుకని చెప్పేసి మేము కూడా భోగి రోజు వచ్చేసి ఇక్కడే ఉన్నాము. భోగి రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఊరైతే బయలుదేరామన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా అందరితో సరదాగా భోగి మంటలు అన్నీ వేసి అందరితో సరదాగా కాలక్షేపంగా కొంచెంసేపు అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. మామయ్యకి బట్టలు పెట్టుకోవాలని చెప్పేసి ఊరైతే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మేము ముగ్గు అయితే ఇదైతే వేసామండి. ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా మీ కామెంట్ అనేది తెలియజేయండి. చూసారా ముగ్గు అనేది లుక్ ఇలా అయితే ఉందనమాట. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ముగ్గు అయితే కంప్లీట్ అయిందనమాట. ముగ్గు లుక్ అనేది ఇలా అయితే ఉంది. భోగి రోజు ఏంటి అంటే భోగికి కుండల ముగ్గు అది వేసి మనం భోగి మంటలు వేసిన తర్వాత ఆ రోజు ఏంటి అంటే పొంగలి తినాలి అంటారు కదా. అందుకని చెప్పేసి మేము టిఫిన్ కింద పొంగలి అండ్ చట్నీ అయితే చేసుకున్నాం అనమాట. మా ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరిగాయండి. ఇక్కడైతే మేము టిఫిన్ అది చేసిన తర్వాత 11:30 నుంచి అయితే ఊరైతే వెళ్తున్నాం అనమాట. మా అమ్మాయికి కూడా బట్టలు పెట్టుకోవాలి, నాన్నకు కూడా బట్టలు పెట్టుకోవాలి అని చెప్పేసి అత్తయ్య ఒక్కళ్ళే ఉన్నారని ఊరైతే వెళ్తున్నాము. ఇక్కడ అందరూ కూడా అక్క వాళ్ళు ఏంటి అంటే నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ మేము అద్దెంట్లో అయితే దిగి అంటే పండగకి కావాల్సిన పూలు కొబ్బరికాయలు అన్నీ అయితే తీసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడైతే అత్తయ్యకి ఇంటి ముందు అమ్మాయి వేసిన ముగ్గు అనమాట. ఇక్కడైతే ఈవినింగ్ చక్రాలు అయితే చేస్తున్నానండి. పండగకి మనకి స్పెషల్ ఏంటి అంటే చక్రాలు చెక్కలు. మేము వచ్చేసి చక్రాలు అయితే అంటామండి. కొంతమంది తెలంగాణ వాళ్ళు అయితే మురుకులు అయితే అంటారనమాట. మేమైతే చక్రాలు అయితే అంటాము. చెక్కలను వచ్చేసి కొంతమంది తట్ట అంటారు, కొంతమంది వచ్చేసి చెక్కలు అంటారు. మీ అందరికీ మీరు ఎలా పిలుస్తారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను చక్రాలు అయితే చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ ఆ రోజు భోగి రోజు నైట్ చక్రాలు అయితే చేస్తున్నానండి. ఎందుకంటే నేను చెన్నైలోనే చేసుకుంటానని చెప్పేసి అత్తయ్యకి మాకు కొంచెం వచ్చిన తర్వాత 4 రోజులు తినడానికి ఉంటాయి అని చెప్పేసి కొంచెం అయితే చేస్తున్నాను అనమాట. భోగి రోజు చక్రాలు అది చేసిన తర్వాత నెక్స్ట్ డే పండగకి కావాల్సినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైతే చక్రాలు చేయటం అయితే పొయ్యి మీద చేస్తున్నానండి. మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేయటం ఇష్టము, మీకు కట్టెల పొయ్యి మీద చేయటం వచ్చా రాదా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈసారి కట్టెల పొయ్యి మీదనే చక్రాలు అయితే చేశానండి. మీరందరూ కూడా పిండి వంటలు అనేది అందరూ కూడా అన్నీ చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఒక్కొక్క రోజు ఒక్క ఐటెం అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో ఏమేమి చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మురుకులు అయితే నేను చేస్తున్నాను అనమాట. ఓకేనండి, ఇదే అనమాట నా భోగి వ్లాగ్ అనేది. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై. నెక్స్ట్